ఓం శాంతి. బాబా చెప్పే జిన్ను భూతం గురించి ఇప్పుడు మనం విందామా? ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సౌందర్యవతి మరియు తెలివైనది. యజ్ఞ హోమాలను జరిపించటంలోనూ పూజల్లోనూ శాస్త్ర జ్ఞానంలోనూ ఈ పండితుడు దిట్ట. ఇంట్లో బ్రాహ్మణుడు అతని భార్య మాత్రమే ఉండేవారు. ఇంటి పనంతా ఆమె ఒక్కటే చేయవలసి వచ్చేది. ఇలా రోజు ఇంటి పనంతా చేస్తూ ఒకరోజు ఆమెకి చాలా విసుగొచ్చింది. ఈ పని భారాన్ని తగ్గించుకునే మార్గం గురించి ఆలోచించసాగింది. తన భర్త వద్దకు వెళ్ళి తన కష్టమును వినిపించి ఇలా అంటుంది, ఏవండి, మీకెంతో శాస్త్రజ్ఞానం తెలుసు కదా, ఏదైనా యజ్ఞం లాంటిది చేసి నాకు పనిలో సహాయపడేందుకు ఎవరినైనా సృష్టించరు. ఇలా అయితే వాళ్ళు మన దగ్గరే ఉంటారు, మనము చెప్పిందే వింటారు. అదే పని మనిషిని పెట్టుకుంటే సరిగ్గా చేస్తున్నారా లేదా అని వాళ్ళ వెంట తిరగడమే సరిపోతుంది, పైగా ఖర్చు కూడా అని అంటుంది. భార్య చెప్పింది బ్రాహ్మణుడికి సబబుగానే అనిపించింది. అప్పటి నుండి తన దగ్గర ఉన్న పాత తాళపత్ర గ్రంథాలను అన్నీ పరిశోధించసాగాడు. చివరకు బ్రాహ్మణుడికి భూతము సృష్టించే యజ్ఞ ప్రక్రియ లభిస్తుంది. సంతోషంతో యజ్ఞము ప్రారంభిస్తాడు. యజ్ఞ ప్రక్రియ అనుసారంగానే నియమ నిష్టలతో బ్రాహ్మణుడు చేసిన యజ్ఞము ఫలిస్తుంది. యజ్ఞం నుండి ఒక భూతము ప్రత్యక్షమవుతుంది. పని కోసము ఈ భూతమును సృష్టించడం జరిగింది కాబట్టి దీన్ని ఏమన్నారు? జిన్ను భూతము అన్నారు. తన యజమాని అయిన బ్రాహ్మణుడికి ఈ జిన్ను భూతం నమస్కరించి వారితో ఇలా అంటాడు, ఈ రోజు నుండి మీరే నా యజమాని, మీరు ఏది చెప్తే నేను అది చేస్తాను. కానీ ఆ జిన్నుభూతం ఏమంటుంది, నాకు ఎప్పుడూ ఏదో ఒక పని ఉండాలి, అలా లేని పక్షమున నేను మిమ్మల్ని మింగేస్తాను. ఇందుకు మీరు అంగీకరిస్తే ఈ క్షణం నుండి నేను మీ సేవకుణ్ణి అని అంటాడు. అయితే బ్రాహ్మణుడు అతని భార్య చాలా సంతోషిస్తారు. చేయడానికి పని ఎంతో ఉంటుంది కాబట్టి జిన్నుభూతం ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీ చేసేద్దాం అనుకుంటారు. కానీ ఒక పనిని ఇవ్వడం కష్టం కాదనుకుని సరే అంటారు. ఆ క్షణం నుండి ఇంటిలోని పనంతా ఆ జిన్నుభూతం చేయడం ప్రారంభించింది. ఎంతటి పెద్ద పనినైనా కష్టమైన పనినైనా క్షణాలలో చేసేసింది. ఇది చూసిన బ్రాహ్మణుడు అతని భార్య ఎంతో సంతోషించారు. కానీ ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. ఆ జిన్నుభూతం క్షణాలలో పని పూర్తి చేసి పని కావాలి, పని కావాలి, పని కావాలి అని అనేవాడు. ఎంత పెద్ద పని అప్పచెప్పినా క్షణాలలో ఆ పనిని పూర్తి చేసేసరికి బ్రాహ్మణుడికి కష్టాలు ఎదురయ్యాయి. పని చెప్పకపోతే ఆ యొక్క జిన్నుభూతం మింగేస్తుంది అనేసి. ఇంటిలో పాతకాలం నుండి నాటి పెద్ద పెద్ద పాత్రలు, గంగాళాలు అన్నీ పని రాక్షసుడికి ఇచ్చి వాటిని శుభ్రపరచమని ఇస్తాడు. అన్ని గిన్నెలు పెద్దవి శుభ్రపరచాలంటే ఒక రోజంతా పడుతుంది. ఇలా అన్న ఒకరోజు ఊపిరి పీల్చుకోవచ్చు అనుకున్నాడు. బ్రాహ్మణుడు పని చేసేటువంటి భూతము ఈ పనిని క్షణాలలో పూర్తి చేసి పని కావాలి, పని కావాలి అంటూ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చాడు. ఈసారి బ్రాహ్మణుడు తన ఇంటినంతా శుభ్రంగా బూజు తీసి తుడిచి కడిగి అద్దంలాగా చేయమన్నాడు. ఈ పని కూడా దానికి ఎంతసేపు పట్టింది? క్షణాలలో పూర్తి చేసి పని కావాలి, పని కావాలి అంటూ మళ్ళీ బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చాడు. ఆ యొక్క జిన్నుభూతం చిల్లులున్న బిందెలిచ్చి బావిలోని నీరు తోడి వాటిలో నింపమన్నాడు. కానీ ఈ పని కూడా క్షణాలలో పూర్తి చేస్తున్నాడని తెలిసిన బ్రాహ్మణుడు ఈ కష్టానికి శాశ్వత ఉపాయం ఆలోచించసాగాడు. అనుకున్నట్లుగానే జిన్నుభూతం క్షణాలలో ఆ పని పూర్తి చేసి పని కావాలి, పని కావాలి అంటూ
బ్రాహ్మణుడి దగ్గరికి వచ్చేశాడు. అప్పటికే ఉపాయం ఆలోచించి పెట్టుకున్న తెలివైన బ్రాహ్మణుడు ఆ యొక్క జిన్నుభూతానికి తన ఇంట మెట్లను చూపించి వాటిని ఎక్కుతూ దిగుతూ ఉండమని ఆజ్ఞాపిస్తాడు. ఈ పనికి అంతులేదు కదా. బ్రాహ్మణుడు తనకు అవసరమైనప్పుడు ఆ యొక్క భూతాన్ని పిలిచి పని చేయించుకుని మళ్ళీ మెట్లను ఎక్కుతూ దిగుతూ ఉండమనేవాడు. దీని యొక్క ఆధ్యాత్మిక రహస్యం మాయా జిన్ను వంటిది. యోగం చెయ్యనివ్వదు. శ్రీబాబా అంటారు, నా యందు బుద్ధియోగమును నిలపండి, లేకపోతే మాయా జిన్ను మిమ్మల్ని తినేస్తుంది. జ్ఞానము యోగము అనే పనిలో జిన్నుల ఒక్క క్షణం కూడా వృధా పోనివ్వకుండా నిమగ్నమై ఉండాలి. అందుకే బాబా మనకు పని ఇస్తున్నారు. తండ్రిని మరియు వారసత్వాన్ని నిరంతరం గుర్తు చేస్తూ ఉండండి. బ్రహ్మకుమారీలు స్మృతిలో జిన్నులాగా తయారవ్వాలి. ఏ విధంగా అయితే జిన్ను పని విషయంలో అలసిపోకుండా నిరంతరం చేస్తూ ఉంటుందో, అలాగే రాజయోగులు కూడా నిరంతరం స్మృతి చేస్తూ ఉండాలి. బాగుంది కదా. మన కోసమే బాబా రకరకాల కథలు చెప్తారు.